భరణం. భార్యాభర్తలు విడిపోతున్నప్పుడు అంటే డివోర్స్ సమయంలో భర్త భార్యకు మెయింటెనెన్స్గా ఇచ్చేదాన్ని భరణము అని అంటారు. నెల నెల ఇవ్వవచ్చు, లేదంటే వన్ టైం సెటిల్మెంట్ ఒకేసారి ఇచ్చేయవచ్చు. రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఒక డివోర్స్ కేసు జడ్జిమెంట్ సందర్భంగా. సో వివాహేతర సంబంధం, భార్య వివాహేతర సంబంధం కారణంగా ఈ యొక్క డివోర్స్ కారణం అయినప్పుడు భర్త భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే భార్య భరణానికి అనర్హురాలు అంటూ తీర్పునివ్వడం అయితే జరిగింది. ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం, అలాగే భరణం గురించి మరిన్ని విషయాలు అవేర్నెస్ తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. అదేవిధంగా ఎవరైనా బాధితులు లేదంటే చట్టాల గురించి అవగాహన తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు, మన అడ్వకేట్స్తో మాట్లాడవచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు. ఈరోజు భరణం గురించి అవేర్నెస్ మనకు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఈ పార్వతి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఇప్పుడే నేను తెలియజేశాను ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జిమెంట్ గురించి రీసెంట్గా వచ్చింది. దీని గురించి ఒకసారి తెలియజేస్తారా? అసలు ఎందుకు భరణం ఇవ్వద్దు అన్నారు, ఏం జరిగింది? ఓకే, జనరల్గా అమ్మ మహిళలకు భరణం ఇవ్వాలి. భరణానికి సంబంధించి మనకు అనేక చట్టాలు కూడా ఉన్నాయన్నమాట. ఒకే చట్టం కాదు, ఒక 2-3 చట్టాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ పొందాలి అంటే ఏ చట్టాన్ని ఆశ్రయించాలని ఉంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి జడ్జిమెంట్లో జరిగింది ఏంటంటే, ఒక భర్త తనకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. విడాకులు కావాలని ఆశ్రయించినప్పుడు అనేక రకాల కారణాలు చూపించాల్సి వస్తుంది. అతను చూపించినటువంటి కారణం ఏంటంటే, భార్యకు తన స్వంత తమ్ముడితో అక్రమ సంబంధం ఉన్నది, అంటే ఇతని భర్త తమ్ముడితో మరిదితో అనమాట అక్రమ సంబంధం ఉన్నది, కాబట్టి నేను మనోవేదనకు గురవుతున్నాను, క్రూయల్టీ గ్రౌండ్ కింద నా భార్యకు అక్రమ సంబంధం అంటే వివాహేతర సంబంధం ఉన్న కారణంగా నాకు విడాకులు ఇవ్వండి అని అడిగారు. కోర్టు వాళ్ళు క్షుణ్ణంగా విచారించి నిజంగానే ఈ అమ్మాయికి వివాహేతర సంబంధం ఉన్నది, అది క్రూయల్టీ గ్రౌండ్ క్రిందికి వస్తుందని చెప్పేసి భర్తకు విడాకులు జారీ చేయడం జరిగింది. తర్వాత ఆవిడ మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకున్నారనమాట. ఆ మెయింటెనెన్స్ కేసులో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ మెయింటెనెన్స్గా గ్రాంట్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానిని భర్త హైకోర్టులో ఛాలెంజ్ చేశారు, ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఫ్యామిలీ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళింది అనమాట. ఏమని అడిగారంటే, ఈవిడకు ఫలానా కారణం వల్ల విడాకులు తీసుకున్నది, ఆ కారణం వల్ల విడాకులు తీసుకున్న భార్య ఇందాక మీరు అన్నట్లు భరణానికి అనర్హురాలు అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారు కూడా దీంతో ఏకీభవించి ఆవిడకు భరణం ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఆవిడకు గ్రాంట్ చేసిన భరణాన్ని కొట్టివేయడం జరిగిందనమాట. అది ఛత్తీస్గఢ్ హైకోర్టు యొక్క జడ్జిమెంట్. ఓకే.